ప్రధాని నయా పైసా కూడా ఇవ్వలేదన్నారు కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్. మోడీ పర్యటన రాజకీయాల కోసమేనని, వందలేళ్ల చరిత్ర కలిగిన వేములవాడ దేవస్థానం గురించి ఏం మాట్లాడలేదన్నారు. కేంద్రం ప్రసాద్ అనే పథకం ప్రవేశపెట్టి వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వర ఆలయాలను ఒక సర్క్యూట్ చేయాలని అడగటం జరిగిందన్నారు. 32 ఎకరాల గుడి చెరువులో మట్టి నింపి వేములవాడ రాజన్న గుడిని బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి చేశామన్నారు. దేవుడి పేరుతో రాజకీయం చేసే బండి సంజయ్ వేములవాడ గుడి కోసం నిధులు ఇవ్వాలని ఎందుకు అడగలేదంటూ ప్రశ్నించారు. ప్రధానమంత్రి వేములవాడకు వచ్చినా కూడా రాజన్న గుడికి నిధులు, ఇతర సమస్యల గురించి ఒక్క మాట కూడా చెప్పలేదని, బండి సంజయ్ ఎంపీగా ఉండటం ఎందుకన్నారు. ఆశ్చర్యం వేసిందంటే ఇలాంటి ఎంపీలు ఎందుకు ఎన్నుకోవాలి? కరీంనగర్ ప్రజలు, వేములవాడ ప్రజలు ఎందుకు ఎన్నుకోవాలి? ప్రధానమంత్రి స్వయంగా మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా అడగలేని ఎంపీ ఎందుకు? కరీంనగర్ ప్రజలారా, ఆ డయాస్టిక్ ఇచ్చింది ఎందుకు? 15-16 నిమిషాలు మాట్లాడినవే. ఒక్క సమస్య కరీంనగర్ నియోజకవర్గం గురించి ఒక్కటని అడిగినా ప్రధానమంత్రిని? నేను ఎందుకు వేయాలి ఓట్లు నీకు? కరీంనగర్ ప్రజలు ఒక్కటి దేవాలయం గురించి కావచ్చు, లేదా నా కరీంనగర్ నగరానికి అభివృద్ధి చేయాలని అడగచ్చు, లేదా మాకు జాతీయ రహదారులు పనులు అన్ని ఆఫీసులు వేగవంతం చేయాలని అడగచ్చు. పిల్లలకి నవోదయ విద్యాలయాలు తెలంగాణకు 33 జిల్లాలో 23 జిల్లాలో నవోదయ విద్యాలయాలు లేవు, అదని అడగచ్చు. జాతీయ ప్రాజెక్టులు ఎట్లయినా నువ్వు ఇవ్వకపోతే, గోదావరి నదిపైన, కృష్ణా నదిపై కట్టే జాతీయ ప్రాజెక్టులు అరిచి మేము అలసిపోయారు, మరి అది కూడా నువ్వు అడగలేదు. ఆఖరికి రోజు దేవుడు ధర్మం గురించి నేను మాట్లాడేటువంటి బండి సంజయ్ ఇక వేములవాడ దేవస్థానానికి ఇవ్వాలని చెప్పి ప్రధానమంత్రి గారు అడగచ్చని పక్కకి కూర్చున్నాడు కదా. అంటే నీకు ఎంత ఇవ్వరిందంటే ప్రజలు ఏది పడితే అది వింటారు. అది ఒక్కటి అడిగి చేత కాలేదు నీకు. అడిగింది అవ్వైన భూమి పెట్టదు కదా, అడిగింది అవ్వైన భూమి పెట్టదు.